హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ 23/7/2026 గురువారం సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జాతీయ ప్రసార దినోత్సవం నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. ప్రతి సంవత్సరం జూలై 23న నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే జరుపుకుంటారు. భారతదేశంలో రేడియో ప్రసారాల ప్రారంభాన్ని గుర్తు చేసుకునేందుకు ఈ రోజును నిర్వహిస్తారు. సమాచార ప్రసార రంగం అభివృద్ధిలో రేడియో కీలక పాత్ర పోషించింది. నెక్స్ట్, కామన్వెల్త్ గేమ్స్ 2026 కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గోలో, స్కాట్లాండ్లో జూలై 23 నుంచి స్టార్ట్ అయ్యాయి. అనేక కామన్వెల్త్ దేశాల క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నాయి. నెక్స్ట్, ఆపరేషన్ సౌత్రన్ రీడ్నెస్ 2026 భారత నౌకాదళం కొచ్చిలో ఆపరేషన్ సౌత్రన్ రీడ్నెస్ 2026 అనే బహుళ దేశాల సముద్ర భద్రత విన్యాసాన్ని నిర్వహించింది. నెక్స్ట్, ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026 భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026లో పాల్గొంటుంది. ఇది బహుళ దేశాల వైమానిక విన్యాసం. విద్యార్థుల అంశంపై కేంద్ర మంత్రులతో చర్చలు. విద్యార్థుల అంశానికి సంబంధించిన నిరసనల నేపథ్యంలో కేంద్ర మంత్రులు ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు. ఈ పరిణామం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న ఆందోళన వద్ద కొనసాగుతుంది. మధ్యప్రదేశ్లో యూసీసీ బిల్లు. మధ్యప్రదేశ్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన రాష్ట్రాల జాబితాలో చేరింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా చేరింది. భారత్ 8వ ట్రేడ్ పాలసీ రివ్యూ టీపీఆర్ సమావేశ ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో జెనీవాలో కొనసాగింది. ఇందులో భారత్ వాణిజ్య సంస్కరణల ఎగుమతుల వృద్ధిపై చర్చ జరిగింది. భారతదేశ తొలి ఎలక్ట్రానిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ విమాన ప్రోటోటైప్ని ద ఎంప్లేన్ కంపెనీ ఆవిష్కరించింది. ఇది పట్టణ ప్రాంతాల్లో భవిష్యత్ ఎయిర్ మొబిలిటీకి కీలక ముందడుగా భావిస్తున్నారు. భారత్ రూపాయిపై అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం కనిపిస్తుంది. రూపాయి స్థిరత్వం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI జోక్యం చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. కామన్వెల్త్ గేమ్స్ 2026 ప్రారంభం. 2026 కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గో, స్కాట్లాండ్లో జూలై 23న ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలు ఆగస్టు 2, 2026 వరకు కొనసాగనున్నాయి. భారత్ తొలి ఈవిటెల్ విమానం ద ఎప్లేన్ కంపెనీ భారతదేశ తొలి ఎలక్ట్రానిక్ వెర్టికల్ టేకాఫ్ ల్యాండ్ విమాన ప్రోటోటైప్ ఆవిష్కరించింది. వరల్డ్ సిజరన్ డే జూలై 23న వరల్డ్ సిజరన్ డే నిర్వహించింది. ఈ ఆటోమ్యాన్ వ్యాధిపై అవగాహన కల్పించారు. చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని జూలై 23న దేశవ్యాప్తంగా నిర్వహించారు. భారత స్వాతంత్రం గురించి. భారత బాక్సర్ అవలీనా బార్గోహైనా గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి తొలి పతకాన్ని ఖాయం చేసింది. ఇలాంటి ఇంపార్టెంట్ చూడండి కరెంట్ అఫైర్స్. 2026 కామన్వెల్త్ క్రీడలు అధికారికంగా గ్లాస్గోలో ప్రారంభమయ్యాయి. మొత్తం 72 దేశాలు పాల్గొంటుండగా భారత బృందం కూడా పలు క్రీడల్లో పోటీ పడుతుంది. కీలక సముద్ర మార్గంగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇది ఎర్ర సముద్రాన్ని రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ తో కలుపుతుంది. నీతి ఆయోగ్ కొత్త CEOగా అనురాగ్ జైన్ నియమితులయ్యారు. ఈ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. INS మల్విన్ భారత నౌకాదళంలో చేరింది. ఇది మాపే తరగతి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ SWC నౌక. దీనిని కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ CSL నిర్మించింది. మిషన్ వస్తాలయ పోర్టల్ను మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ఇది పిల్లల సంరక్షణ గురించి పునరావాస సేవలను ఒకే వేదికపై అందిస్తుంది. భారతీయ రైల్వే బ్రాడ్కాస్ట్ నెట్వర్క్లో 99.6% విద్యుదీకరణ పూర్తి చేసి ప్రపంచంలో 2వ అత్యధిక విద్యుదీకరించిన రైల్వే భారత్. ఇప్పుడు మల్టిపుల్ క్వశ్చన్స్ చూద్దామా.
మీరు ఆన్సర్ చెప్పగలిగినట్లయితే ఈ క్వశ్చన్స్కి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రశ్నలకు దాదాపు 99% రాంగ్ చెప్తారు. మళ్ళీ 1% ఎవరు చెప్తారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 21, జూలై 22, థర్డ్ ఆప్షన్ జూలై 23, డి ఆప్షన్ జూలై 24. నెక్స్ట్, 2026 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఫస్ట్ లండన్, సెకండ్ గ్లాస్గో, సిడ్నీ, ఢిల్లీ. ఎక్సర్సైజ్ పిట్స్ బ్లాక్ 2026 ఏ దేశంలో జరుగుతుంది? జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా. నెక్స్ట్, ఆపరేషన్ సౌత్రన్ రెడ్ లైన్స్ 2026-2ను నిర్వహిస్తుంది ఎవరు? జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా. భారత్ తొలి ఈవ్టైల్ విమానాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? హెచ్ఏఎల్, డిఆర్డిఓ, ఐఎస్ఆర్ఓ, ఇస్రో. ద ఎప్లేన్ కంపెనీ. నెక్స్ట్, డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? నెక్స్ట్, ఐఎండి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 7th క్వశ్చన్. మొత్తం టోటల్గా 10 క్వశ్చన్స్ అడిగినండి. నెక్స్ట్, కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగింపు తేదీ ఏది? 9th. పిట్స్ బ్లాక్ 2026లో పాల్గొంటున్న భారత దళం ఏది? నెక్స్ట్, 23 జూలై జరుపుకునే ముఖ్యమైన జాతీయ దినోత్సవం ఏమేది? ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పగలిగినట్లయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. 99% రాంగే చెప్తారు. చూద్దాం ఎవరు కరెక్ట్ చెప్తారు. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.